Good morning, church. అందరికీ శుభోదయం అండి. How did you all? అందరూ బాగున్నారా? I hope you are doing well. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. Okay, it's good to see your loving and smiling faces this morning. మీ అందరి నవ్వు ప్రియమైన ముఖాలను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. You are happy in the presence of God? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా అండి? You are happy? ఉన్నారా? You had your breakfast? బ్రేక్ఫాస్ట్ చేశారా? Good. Never forget eating or having your breakfast. బ్రేక్ఫాస్ట్ చేయడం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. Because that is also important in our lives. ఎందుకంటే అది కూడా మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది. As I often say, నేను తరచు చెప్పిన విధముగా no breakfast, తినలేదు అనుకోండి, no strength. ఓపిక ఉండదు. No strength, ఓపిక లేదనుకోండి, you can't come over here. మీరు ఇక్కడికి రాలేరు. If you can't come over here, ఇక్కడికి రాలేదనుకోండి, you can't listen to the word of God. దేవుని వాక్యం వెళ్ళలేరు. If you don't listen to the word of God, దేవుని వాక్యం వెళ్ళలేదనుకోండి, no blessings. ఆశీర్వాదాలు ఉండవు. See, such a long process. చాలా పొడవైన పద్ధతిది. So never forget eating. తింటం మర్చిపోవద్దు. At the same time, అదే సమయంలో never forget the meeting too. ఇక్కడికి రావాల్సిన మీటింగ్లు కూడా మర్చిపోవద్దు. So both eating and the meeting are important in our day-to-day life. తినడము ఇక్కడ మీటింగ్ రెండు మన జీవితాల్లో ముఖ్యమైనవి. Okay, before I step into the word of God, let's close our eyes and look to the Lord in prayer. వాక్యంలోని కడిగిపెట్టే ముందు కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవ, పరలోకమందున్న తండ్రి, మీ యొక్క నామాన్ని మేము కనపరుచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చే సమయం బట్టి మీకే వందనాలు. Bless the children, those who are sitting in thy presence. మీ సన్నిధిలో కూర్చున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. They are ready to listen to thy word. మీ యొక్క వాక్యాన్ని వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు. Speak with us, Lord. మీరు మాతో మాట్లాడండి తండ్రి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. Okay, once again I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన దేవుని యొక్క నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. Okay, let's turn our Bibles to the book of Acts, chapter 10, verses from 1 to 4. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. Can you read verse 1? మొదటి వచనం చదవండి. ఇటలీ పటాలమునబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. Okay, here we see a person, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాము. and that person is Cornelius. అతని పేరే కొర్నేలి. He was not born in a Jewish family. అతని యూదుల కుటుంబంలో పుట్టినవాడు కాదు. But if you ask me to say, I can say like this. మీరు ఒకవేళ నన్ను అడిగితే నేను ఈ విధంగా చెప్పగలుగుతాను. He is far and more better than any Jew. ఈయన ఉన్నటువంటి యూదుల కంటే చాలా 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 మెరుగైన వ్యక్తి. Even though he was not born in a Jewish family, అతను యూదుల కుటుంబంలో పుట్టకపోయినా better than a Jew. ఒక యూదుని కంటే ఉత్తమమైన వాడు. That's what the word of God says like this. అందుకే దేవుని వాక్యంలో చెప్తుంది, Every day ప్రతిరోజు he prayed, not only he but along with him his family too. ఇతని కాదు, ఇతని కుటుంబంతో సహా అందరూ ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తూ ఉండేవారు. Why he used to do like that? ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? Because ఎందుకంటే he has no job. ఇతని పని ఏం లేదు కదా. శతాధిపతి. That means he is not an ordinary person. ఒక సామాన్య వ్యక్తి కాదండి. He is a centurion. అతను ఒక శతాధిపతి అండి. Even though he is a centurion, ఒక శతాధిపతి అయ్యుండి కూడా he used to spend every day in prayer. రోజు ఆయన ప్రార్థన సమయం గడిపేవాడు. Let's examine ourselves. మనం పరీక్షించుకుందాం. How are we today? మనం ఎలా ఉన్నాం ఈరోజు? As Sunny said, సన్ని చెప్పిన ప్రకారంగా sometimes we are busy in something, కొన్నిసార్లు ఏదో ఒక దాంట్లో మనం బిజీగా ఉంటాం. and sometimes we are busy for nothing.
ఏమీ లేకపోయినా మనం దానికి కూడా బిజీగానే ఉంటాం. But this person is not like that. కానీ ఈ వ్యక్తి అలా లేదండి. A centurion means 100 soldiers will be under his authority. ఒక శతాధిపతి అంటే అతని కింద 100 మంది సైనికులు ఈయన కింద ఉంటారు. 100 soldiers means 100 families. ఒక 100 సైనికులు అని అంటే ఆ సైనికుల యొక్క 100 కుటుంబాలను కూడా మనం లెక్క చేయాలి. He has to take care of all those soldiers. ఈ యొక్క సైనికులందరినీ ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి. Even then he was able to spend time in prayer. చూసుకుంటూ కూడా ఆయన ప్రార్థనలో సమయం గడుపుతున్నాడు. Can't you? మనం చేయలేమా అండి? Can't I? మనం చేయలేమా? Really we can't. మనం చేయలేం. Because always that word can't is ringing. How many times ringing? Keep on ringing at our ears. చేయలేము అని వినబడుతూనే ఉంటది. This is one of the problems in everybody's life. ఇది మనందరి జీవితాల్లో ఒక పెద్ద సమస్య అండి. Learning English? ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నాం అనుకోండి. Oh, this is very difficult for me. ఇది చాలా కష్టం నాకు. I can't. నేర్చుకోలేను. I can't. నేర్చుకోలేను. Why don't you say I can? నేర్చుకోగలను అని ఎందుకు అన్నారు? You can. నేర్చుకోగలరండి. Because English is just like any other languages. ఇంగ్లీష్ కూడా అన్య భాషలాగా ఒక భాష అంతే. That's all. Okay, let's come back to our message. వాక్యాలను అనుకుందాము. The title of my message this morning is ఈ ఉదయకాల సమయంలో నా అంశం ఏంటంటే Let's make our prayers. మన ప్రార్థనలు ఇలా చేద్దాం. See here, when Cornelius prayed to God, ఎప్పుడైతే కొర్నేలి దేవునికి ప్రార్థించాడో God sent his angel to Cornelius. దేవుడు తన దూతని కొర్నేలి ఎదుగు పంపించాడు. Let's make our prayers means how and what. మన ప్రార్థనలు చేద్దామంటే ఏంటి ఎలా? Okay, this morning E cube. 3 ఈలండి. Okay, English letter E cube. 3 E's. 3 ఈలు మాట్లాడుకుందాం ఈ రోజు. Okay, the very first one is, మొదటిది. can you read verse 2? రెండవ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. See, Cornelius made his prayers very, very essential. The first E is he made his family, he made his prayers very essential. కొర్నేలి తన ప్రార్థనలని తన కుటుంబాన్ని తన కుటుంబం యొక్క ప్రార్థన అన్నిటిని ముఖ్యమైన వాటిగా చేసుకున్నాడు. In other words, in simple English, very important thing in his day-to-day life. అతని దినవారీ రోజులు ఇది ఒక ప్రధానమైన దానిగా చేసుకున్నాడు. Are we doing like that? చేస్తున్నామా మనలాగా? Okay, every day we make our eating very essential. Of course, it is important. మన రోజు మన తిండికి ప్రాధాన్యత ఇస్తాం, అది ముఖ్యమే. Our sleeping as our essential thing. మన నిద్రని ప్రాధాన్యంగా చూస్తాం. That is also important. అది ముఖ్యమైనదే. Because even if you eat, if you don't have a proper sleep, you will become a weak person because the doctor is here. మనం తిని సరిగ్గా నిద్రపోకపోతే మనకి అనారోగ్యమే వస్తుంది, బలహీనత వస్తుంది. But we as Christians, are we making our prayers very essential in our day-to-day life? ఒక క్రైస్తవులుగా మన యొక్క జీవితాలలో మన ప్రార్థనలను ప్రాధాన్యంగా చేసుకుంటున్నామా? Because I am very busy, I am not able to spend time in prayer. నేను చాలా బిజీ ఉంటాను కాబట్టి ప్రార్థన సమయం గడపలేకపోతున్నాను. Start with prayer. ప్రార్థనతో ప్రారంభించండి. And stop with prayer. ప్రార్థనతోనే ముగించండి. Start the day with prayer. రోజుని ప్రార్థనతో ప్రారంభించండి. And stop the day with prayer. ఆ రోజుని ప్రార్థనతోనే ముగించండి. Please never and ever say, I have no time to spend
time in prayer. ప్రార్థనలో సమయం గడపడానికి నా యొద్ద సమయం లేదు అని చెప్పకండి. So number of devotees or pious people or prayerful people, they did like this. చాలా మంది అనేకమైనటువంటి ప్రార్థనా పరులు ఇట్లా చేస్తూ ఉంటారు. They always start anything with prayer. ఏ పనైనా ప్రార్థనతో ప్రారంభిస్తారు. Because if you start anything with prayer, God will lead you properly. మీరు ప్రార్థనతో ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని సరిగ్గా If నడిపిస్తాడు. you don't start anything with prayer, then another person will lead you properly. మీరు ప్రార్థనతో కనుక ప్రారంభించకపోతే ఇంకొక వ్యక్తి మిమ్మల్ని మంచిగా నడిపిస్తుంటాడు. Who is that? ఎవరండి? Satan. సాతానండి. Often Satan says like this. సాతాను తరచు ఇట్లా చెప్తుంటాడు. If God knows his proper way, దేవుడికి తన సరైన మార్గం తెలిస్తే I also know my proper way. నాకు నా సరైన మార్గం తెలుసు. So what is the difference between his proper way and my proper way? దేవుని సరైన మార్గానికి ఈయన సరైన మార్గానికి తేడా ఏంటండి? Okay, this is the right way to go to heaven. పరలోకం వెళ్ళడానికి అది సరైన మార్గం. And this is the right way to go to hell. నరకం వెళ్ళడానికి ఇది సరైన మార్గం. So no prayer, ప్రార్థన లేకపోతే no blessings, ఆశీర్వాదాలు ఉండవు. no victorious life. విజయ జీవితం ఉండదు. Through prayer, if you make your prayer every day in your family as your essential thing, ఈ యొక్క కుటుంబాలలో ప్రార్థనని దినవారీ ప్రార్థనని కనుక ముఖ్యమైన ప్రధానమైన మారిస్తే then you can get victory over anything and everything in this world. దేని మీదైనా ప్రతిదాని మీ సమస్తం మీద మీరు విజయం So పొందుతారు. dear friends, స్నేహితులారా, while doing your duties, మీ ఉద్యోగాలు చేసేటప్పుడు, while doing your works, మీ పనులు చేసేటప్పుడు never and ever forget your prayer. మీ ప్రార్థనలు మర్చిపోవద్దు. Personal prayer, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, family prayer, కుటుంబ ప్రార్థన ఉండాలి, and the church prayer. సంఘ ప్రార్థన ఉండాలి. These three prayers are very, very important. ఈ మూడు ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. Some way, somehow we forget either our personal prayer or our family prayer. ఏదో ఒక రోజు ఏదో సమయంలో మన వ్యక్తిగత ప్రార్థన కానీ కుటుంబ ప్రార్థన కానీ దేని ఒక దాన్ని మనం అశ్రద్ధ చేస్తుంటాము. Of course, every Sunday we come to the presence of God and sit in the presence of God and listen to the word of God. ప్రతి ఆదివారం మన సన్నిధికి వస్తుంటాము, కూర్చుంటాము, ప్రార్థన చేస్తుంటాము, వాక్యం వింటుంటాము. This is okay. ఇది పర్లేదు. But what about rest of the two prayers? ఆ మిగిలిన రెండు ప్రార్థన పరిస్థితి They are also important. అవి ముఖ్యమైనవే. That's what Cornelius, even though he was not born in a Jewish family, he is teaching us how to spend time or how to make your prayer essential in your day-to-day life. కొర్నేలియు ఒక యూదుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అతని యొక్క ప్రార్థన ద్వారా ప్రవర్తన ద్వారా మన జీవితాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఆయన మనకి ఇంకా నేర్పిస్తున్నారు. In order to stand on the top of the class, you don't need to born in a rich family. క్లాస్ లో మొదటి స్థానంలో ఉండాలి అంటే ధనవంతుల కుటుంబంలోనే పుట్టక్కర్లేదండి. You don't need to see, have your birth. You don't need to have your birth in an education family. బాగా చదువుకున్న కుటుంబంలోనే పుట్టాల్సిన అవసరం లేదు. It doesn't matter where you were born, మీరు ఎక్కడ పుట్టారనేది అనవసరం. but how you are studying, మీరు ఎలా చదువుతున్నారనేది ముఖ్యం. how you are coping up with, మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు, how you are growing up. మీరు ఎలా ఎదుగుతున్నారు. See, all these are very, very important. ఇవన్నీ ముఖ్యమైనవండి. Likewise, అదే విధంగా some people they say, I was born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. So what? అయితే ఏంటి? Even though you were born in a Christian family, if Christ is not there in you, there's no use of your birth in a Christian family. మీరు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ క్రీస్తు మీలో లేకపోతే కనుక మీరు ఏ క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పెద్ద ప్రయోజనం లేదు. Suppose I was born in a doctor's family. నేను ఒక డాక్టర్ గారి కుటుంబంలో పుట్టాను. My dad is doctor. ఆ తండ్రి ఒక వైద్యుడు అనుకోండి. Do you think that I'm a doctor? నేను వైద్యుడిని అనుకుంటున్నారా? My father is doctor, not
not Stevenson. మా నాన్నగారు ఒక వైద్యుడు, నేను కాదు. If I treat patients thinking that I am a doctor, then that person will kick the bucket. నేను డాక్టర్ని అనుకుని కనుక ఎవరికైనా వైద్యం ఇచ్చాను అనుకోండి, ఆయన ఇంకా నెక్స్ట్ మినిట్ ఉండరు ఇంకా. So let's learn how to make our prayers essential along with our family members every day. దినవారీ రోజుల్లో మన కుటుంబ సభ్యులతో పాటు మన ప్రార్థనలు ఎంత ప్రాధాన్యంగా కలిగి ఉండాలి అనేవి మనం నేర్చుకోవాలి. Okay, let's turn our Bibles to the book of Daniel, chapter 6, verse 10. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము. Chapter 6, verse 10. ఇట్టి శాసనము Yeah, go ahead. ఇట్టి శాసనము సంతకము చేయబడినని సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. Okay, here we see a person called Daniel. ఇక్కడ మనం దానియేలు అనే వ్యక్తిని చూస్తున్నాము. Okay, the prayers of Daniel reached God. దానియేలు ప్రార్థనలు దేవునికి వినబడెను. That's what the angel of God came to him and said to him like this. అందుకే దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఇట్లా మాట్లాడింది. You Daniel, దానియేలు, you are my beloved person. నా ప్రియ కుమారుడివి. In other words, I love you. వేరే మాటలో చెప్పాలి. In other words, God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. Our prayers reaching God. మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా? Where are they going? ఎక్కడికి వెళ్తున్నాయి? Our prayers are not going to God. మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదండి. Our prayers are not reaching God. దేవుడి దగ్గరికి చేరుకోవట్లేదు. The question is, ప్రశ్న ఏంటంటే, we are not at all praying to God. This is the see, this is the solution or answer for our problems. మన సమస్యకి సమాధానం ఏంటంటే మనం అసలు ప్రార్థన చేయట్లేదు. If we pray, ప్రార్థన చేసామనుకోండి, definitely they will go to God. అవి ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తాయి. See here, there was a decree came out from Nebuchadnezzar, or that king, not Nebuchadnezzar, another person, king. అక్కడ రాజు నుంచి ఒక శాసనం బయటికి వెల్లడి చేయబడింది. What was the decree? ఏంటంటే అది, From now onwards, all the people in my empire should not worship any other god. రాజ్యంలో ఉన్న సమస్త ప్రజలలో ఎవరును వేరొక దేవునికి మొక్కకూడదు అని చెప్పి శాసనం వచ్చింది. How many days? ఎన్ని రోజులండి? 1 month, 30 days. 30 రోజులు. Either Daniel or Shadrach, Meshach, Abednego, who or she may be. దానియేలు అయి ఉండొచ్చు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా వ్యక్తులు అయి ఉండొచ్చు. Even though the decree was there, ఆ శాసనం వచ్చినా కూడా Daniel went back his home. ఆయన అతని గృహానికి తిరిగి వెళ్ళాను. He opened the windows of his house ఆ ఇంటి యొక్క కిటికీలు ఆయన తెరిచాడు. and started praying to God. దేవుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. How dare he is. ఎంత ధైర్యం అండి. Can you and I do like that? మీరు కానీ నేను కానీ చేయగలమా? Suppose if a police person comes and keeps his gun here and says, if you don't leave this place within 5 minutes, I am going to shoot you. Will you stay here? Or within no time, you will leave this place? ఒక పోలీస్ వ్యక్తి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మీ యొక్క నెత్తి మీద ఒక గన్ పెట్టి 5 నిమిషాలు ఇక్కడ నుంచి మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని షూట్ చేస్తాము అని అంటే ఉంటారా, వెళ్ళిపోతారా? No, I am a Christian. I don't want to leave this place. Even if you kill me,
I don't want to leave this place. I want to spend time in prayer. Can you say like that? లేదు లేదు నేను క్రైస్తవుని, మీరు నన్ను చంపేసినా కానీ నేను ఇక్కడ దేవుని సన్నిధిలో సమయం గడుపుతాను అని అంటారా? See, nobody is nodding his or her heads. ఎవరు తలకాయ లోపట్ల. See, Daniel is a courageous person, దానియేలు చాలా ధైర్యవంతుడు, very strong in spiritual life. ఆత్మీయ జీవితంలో చాలా బలమైన వ్యక్తి. That's what he said, I don't care this decree. అందుకే అంటున్నాడు, ఈ శాస్త్రంతో నాకు సంబంధం లేదు, I want to respect my God. నేను నా దేవునిని గౌరవిస్తాను. So I must go and spend time as usually in prayer. అందుకే నేను ఎప్పటిలాగానే వెళ్ళి దేవుని సన్నిధిలో నా ప్రార్థన, నా సమయాన్ని గడుపుతాను. He knelt down and prayed to God. ఆయన మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థించాను. For simple reasons, we are not able to come to the presence of God. చిన్న చిన్న ఆ యొక్క సమస్యలు చెప్పి దేవుని సన్నిధికి రావడం మానేస్తాం. Why did you not come last week? గత వారం ఎందుకు రాలేదన్నాం అనుకోండి, Because my relatives came. మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. Why did you not attend the church last Sunday? గత ఆదివారం చర్చికి ఎందుకు రాలేదంటే, Because my friends came from a far distance place. ఎక్కడో దూరం నుంచి స్నేహితులు వచ్చారండి. Why did you not come last Sunday? గత ఆదివారం ఎందుకు రాలేదంటే, Because my dad brought what? Fish. That's what, cleaning those fish, and I was busy in cooking. మా నాన్నగారి ఇంటికి చేప తెచ్చారంటే చేపతో చేప చేసేసరికి సమయం అయిపోయింది. When you leave this world, ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టినప్పుడు, when you stand at the gate of heaven, లోక ద్వారం యుద్ధ మీరు నుంచినప్పుడు, asking or requesting God to open the doors of heaven, లోకపు ద్వారాలు తెరవమని మీరు దేవుని అడిగినప్పుడు, then Jesus says like this, దేవుడు కూడా ఇలా చెప్తాడు, I am also cleaning crabs or fish, so I am busy, I can't open the doors of heaven. నేను పీతలు చేపలు చేస్తున్నాను, నేను కొంచెం బిజీగా, I am very busy in cooking. నేను వంటలో బిజీగా ఉన్నాను, తీయలేని తలుపులు అంటారు. Eating is important, తినడం ముఖ్యమే, but not at the time of worship. కానీ Okay? ఇక్కడ సంఘం సమయంలో తినడం కాదండి. So, make your daily prayers as a very essential thing in your life. మీ దినవారీ ప్రార్థనల్ని చాలా ప్రధానంగా మీరు మార్చుకోవాలి. And the second E is, రెండవ ఈకి వెళ్దాము. okay, let's read verse 4. 4. 4వ వచనం చదవండి. అతడు అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. Okay, the second E is make your prayers ethical. మీ యొక్క ప్రార్థనలను నైతికంగా చేయాలి. Make your prayers ethical. Some people, they don't know how to pray. They know prayers, but they don't know how to pray. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు. Jesus, give me this one. Give me that one. Give me that one. Give me this one. దేవా దివ్వు ఇదివ్వు ఇదివ్వు అదివ్వు ఇంతే. Nothing wrong in asking like that. అడగటంలో తప్పులేదండి. But keep on asking God, give me, give me, give me, give me. ఎప్పుడు ఇవ్వు 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 అని అడగటమే. Have you ever given? Have you ever given to others? మీరు ఎప్పుడైనా ఇతరులకు ఇచ్చారా? Keep on taking, but never and ever giving. ఎప్పుడు తీసుకుంటమే, ఇచ్చేదేం లేదు. The Bible says like this, బైబిల్ ఇలా చెప్తుందండి, giving is better than receiving. తీసుకునడం కంటే ఇచ్చుట చాలా మంచిది అని ఉంది. We are not giving. ఇవ్వట్లేదు మనం. Often we pray, God give me, God give that, God give this. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా అదివ్వు ఇదివ్వు అని చెప్పి. God has been giving us, దేవుడు మనకి ఇస్తూనే ఉంటున్నాడు. but have you ever opened your grips, opened your pockets and given to or helped your neighbors or poor people? ఎప్పుడైనా మీ గుప్పల్లో విప్పి లేదంటే మీ చేతులు విప్పి మీరు
లేని వారికి, పేదలకి, తెలిసిన వారికి సహాయం చేశారో. So make your prayers ethical. మీ ప్రార్థన నైతికంగా ఉండాలి. You must know how to pray to God. దేవుడికి ఎలా ప్రార్థించాలో మీకు తెలిసి ఉండాలి. See, we know everything in this world, what to do and what not to do, ఈ లోకంలో మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు మీకు అన్ని తెలుసు. except making our prayers ethical. మన ప్రార్థనల్ని సరైనవిగా చేయడం మాత్రం రావు. If your prayers are not righteous, మీ ప్రార్థనలు నీతిగా లేకపోతే, if your prayers are not acceptable to our God, ఈ ప్రార్థనలు దేవునికి అంగీకారం కాకపోతే, then God is not going to listen to your prayers. దేవుడు మీ ప్రార్థనలు వినడం. If God is not going to listen to your prayers, He is not going to bless you. He is not going to give you anything. దేవుడు మీ ప్రార్థనలు అంగీకరించకపోతే మీరు అడిగిన వేరే మీకు ఇవ్వడు. So let's examine how our prayers are. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకోవాలి. Whether they are acceptable in the sight of God. దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయో. Okay, suppose you have applied for something. మీరు దేనికోసమన్నా అప్లికేషన్ పెట్టారనుకోండి. For example, a job. ఒక జాబ్ కి మీరు అప్లై చేశారు. If your application is not accepted by that concerned authoritative person, ఒకవేళ వాళ్ళు మీ అప్లికేషన్ కనుక వాళ్ళు తీసుకోకపోతే, he simply does what? ఏం చేస్తాడండి దాన్ని? He rejects. దాన్ని తిరస్కరిస్తాడు. I don't like this application నాకు ఇది నచ్చలేదు అంటాడు. because this type of application is not at all accepted. ఈ రకమైనటువంటి ఈ యొక్క అప్లికేషన్ ని మేము ఒప్పుకోము అంటారు. See, some people they write their application very carefully, clearly and acceptably. కొంతమంది చాలా శ్రద్ధగా, చాలా నీట్గా అది అంగీకారం అయ్యేలాగా రాస్తుంటారు. Even though the concerned authoritative person is a very cruel person, ఆ యొక్క అధికారి చాలా క్రూరుడైనా కూడా, because of his writing, the way of his writing, ఆ రాసిన విధానము బట్టి he pleases సంతోషిస్తాడు and he accepts it. దాన్ని తీసుకుంటాడు. Which means it all depends upon us. దాని అర్థం అంతా మన మీద If ఆధారపడి our prayers are very ethical in his sight, మన ప్రార్థనలు దేవుని దృష్టిలో నీతిగా ఉంటే definitely God will accept them. వాటిని ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. That's what, looking at Daniel, God said, your prayers have reached heaven. అందుకే దానియేలుని చూసినప్పుడు ఆయన అంటున్నారు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వినబడి చేరింది అని. In verse 4 also, if you go through that verse also says, your prayers have come up to heaven as a great and wonderful, magnificent, marvelous, a memorial thing. అందుకే ఇక్కడ 4వ వచనంలో మనం చూసినప్పుడు కూడా ఇక్కడ నీ ప్రార్థనలు, నీ కార్యములు కూడా పరలోకమునకు చాలా అద్భుతముగా చేరి ఉన్నవి అని చెప్తారు. They have come up to heaven because they are very ethical and reasonable. అవి పరలోకం చేరుకుని, ఎందుకంటే అవి నైతికంగా వాటికి విలువైనవిగా ఉన్నవి. There is no selfishness in your prayers. ఆ ప్రార్థనలో స్వార్థం లేదండి. Why there is no selfishness in Cornelius' prayers? కొన్నేని ప్రార్థనలో ఆ యొక్క స్వార్థం ఎందుకు లేదు? Why? Can you tell me? ఎందుకు చెప్పగలరండి? దేవుని యందు భయభక్తులు గలవాడు, భక్తిపరుడు, Okay. యథార్థపరుడు, Okay. ధర్మకార్యాలు చేసి ప్రార్థన అని తెలుసు. Only he or along with his servants too. అతను ఒక్కడైనా అతని పరివారితో కూడానా? కుటుంబం పదవాడు. No selfishness. స్వార్థం లేదండి. If I am a rich person, నేను ధనవంతుని అనుకోండి, if I am a great person, నేను గొప్పవాడిని అనుకోండి, I never and ever allow my servants to come in నా సేవకులు నా ఇంట్లోకి రానివ్వను, and sit along with me and spend time in prayer. నాతో కూర్చొని ప్రార్థన చేయనివ్వను నేను. You stand out మీరు బయట నుంచోండి, or you sit outside. మీరు బయట కూర్చోండి, You pray over there, and I, along with my family, we spend time in prayer here inside this house.
మేము మీరు బయట కూర్చొని ప్రార్థన చేయండి, మేము ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాము అని But Cornelius is not doing like that. కొన్ని చేయట్లేదు. That's what he knows Christian ethics. అతనికి క్రైస్తవ నైతికత తెలుసండి. That's what God said, your prayers have come up to heaven. అందుకే దేవుడు అంటున్నాడు నీ ప్రార్థనలు పరలోకము చేరును. Because they are accepted by God. ఎందుకంటే అవి దేవుని చేత అంగీకారం. Because they are accepted by God, God sent me to you. అవి దేవునికి అంగీకారములైనవి కాబట్టి దేవుడు నన్ను నీ యొద్దకు పంపి ఉన్నారు. I don't know what your prayers are, ఈ ప్రార్థన ఏంటో నాకు తెలియదు. but you must know how to do your prayers with Christian ethics. క్రైస్తవ నైతికతతో ప్రార్థన ఎలా చేయాలో మీకు Otherwise your prayers are not going to God. లేకపోతే మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళవు. Okay, the third E is, మూడవ ఈ చూద్దాము. okay, let's read again verse 4. 4వ వచనం మళ్ళీ చదవండి. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత ఈ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. What a wonderful testimony about Cornelius' prayers. కొర్నేలి ప్రార్థన గురించి ఎంత మంచి సాక్ష్యం అండి. Your prayers are there in heaven means your prayers are eternal. నీ యొక్క ప్రార్థనలు పరలోకం చేరని అంటే నీ ప్రార్థనలు నిత్యమైనవి. Make your prayers eternal. నీ ప్రార్థనలు నిత్యమైనవిగా మార్చాలండి. In heaven means what? Eternity. పరలోకం అంటే ఏంటండి? నిత్యత్వం. Your prayers are there in heaven. మీ యొక్క ప్రార్థనలు ఆ నిత్యత్వంలో ఉన్నాయి. How about our prayers? మన ప్రార్థనలు So the third is make your prayers eternal. మన యొక్క ప్రార్థనలను నిత్యమైనవిగా మార్చాలి. So Cornelius is doing like that. కొర్నేలి అలాగే చేస్తున్నాడు. Okay, let's turn our Bibles to the first letter of St. Paul to Thessalonians, chapter 5, verse 17. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. See, how many hours in a day? రోజుకి ఎన్ని గంటలండి? 24. Why Cornelius had more than 30 hours in a day? కొర్నేలికి ఏమైనా 30 గంటలు ఉన్నాయండి? Only 24 hours. అతనికి 24 గంటలే. He is a centurion. అతను మళ్ళీ శతాధిపతి. He is a busy person. ఆయన బిజీగా ఉండే వ్యక్తి. He ate. తిన్నాడు. He slept. పడుకున్నాడు. He spent time with his family. ఆయన కుటుంబస్తులతో ఆయన సమయం గడిపాడు. And he spent prayer. He spent time in prayer. ఆయన ప్రార్థనలో కూడా సమయం గడిపాడు. How was it possible? ఎలా సాధ్యమండి? Make your own schedule. మీ యొక్క టైం టేబుల్ వేసుకోవాలి. Make your own timetable. మీ అంతటా మీరే ఒక టైం టేబుల్ వేసుకోవాలి. This is for eating. ఇది తినడానికి. This is for sleeping. ఇది పడుకోవడానికి. This is for job. ఇది ఉద్యోగానికి. This is for prayer. ఇది ప్రార్థనకి. See, in our day-to-day timetable, everything is mentioned there except our prayer. ఆ టైం టేబుల్లో మనం అన్ని రాసుకుంటాం కానీ ప్రార్థన రాయం. Okay, we get up early in the morning. పొద్దున్నే లెగుస్తాం. Start with what? దేంతో మొదలెడతాం? Bed coffee. కాఫీలతో Bed మొదలెడతాం. tea. No bed prayer. నైట్ ప్రార్థనలతో మొదలెడతాం. Don't start any day with bed coffee but bed prayer. రోజు బెడ్ కాఫీలతో కాదు కానీ బెడ్ ప్రేయర్తో మీరు మొదలు పెట్టాలి. That is a wonderful Christian family. అది ఒక మంచి క్రైస్తవ It's a very good habit. మంచి అలవాటు. So here, your prayers are in heaven means Cornelius' prayers are eternal, everlasting, permanent. కొర్నేలి ప్రార్థనలు పరలోకంలో ఉన్నాయండి. అవి ఎప్పటికీ నిత్యమైనవి. ఎల్లకాలము అక్కడ అవి అలా ఉండేవి. That's what his prayers are mentioned in the Bible. అందుకే అతని ప్రార్థన గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. His prayers are there. ఆయన ప్రార్థనలు అక్కడ ఉన్నవి. Where are our prayers? మన ప్రార్థనలు ఎక్కడ ఉన్నాయి? Are we praying at all? ప్రార్థన చేస్తున్నామా అసలు? We must. Prayer is a must in every Christian life.
ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనది. Now onwards, ఇప్పటి నుంచి అయినా never and ever say, I have no time to spend time in prayer. ప్రార్థనలో సమయం గడపడానికి సమయం లేదు అని ఎప్పుడు చెప్పకండి. If you say like that, అలా చెప్పినట్లయితే God also says, దేవుడు అంటాడు, I am too busy నేను చాలా బిజీగా ఉన్నాను, to open the doors of heaven పరలోక ద్వారాలు తెరవడానికి ఇంకా బిజీగా ఉన్నా, to invite you in. నేను లోపలికి తీసుకురావడానికి కూడా కుదరదు. So get lost. ఇక్కడి నుంచి వెళ్ళిపో. So examine yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Let's examine ourselves. మనల్ని How పరీక్షించుకోండి. are we today? మనం ఈ రోజు ఎలా ఉన్నాం? How are our prayers? ఈ రోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? Are they what? The first is, are they essential in our family? అవి మీ కుటుంబాల్లో ప్రధానమైనవిగా ఉన్నాయా? Are they ethical in your spiritual life? మీ యొక్క ఆత్మీయ జీవితంలో అవి నైతికంగా ఉన్నాయా? Are they eternal in your prayerful life? మీ యొక్క ప్రార్థన జీవితాల్లో అవి నిత్యమైనవిగా ఉన్నాయా? If they are not like that, అలా లేకపోతే, if they are not so, అలా ఉండకపోతే please make them be like that, at least now. ఇప్పుడైనా అవి అలా ఉండేలాగా మీరు చేసుకోండి. So may God help us keep all these three things in our Christian life and step forward in the days to come. ఈ మూడు విషయాలు మన జీవితాల్లో ఉంచుకుని రాబో రోజుల్లో మనకు ముందుకు వెళ్ళేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Gracious God, once again we praise your holy name. పరిశుద్ధమైన దేవా, మేము తిరిగి మళ్ళీ పరిశుద్ధ నామాన్ని కనపరుచున్నాము. Send us, Lord, as we go homes with your blessings. మేము మీ ఆశీర్వాదాలతో వెళ్ళుచుండగా మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.